దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ప్రొద్దున లేచారా? ఎంతమంది దేవునితో కనెక్ట్ అవుతున్నారు ప్రార్థనలో? మరి దేవుని సన్నిధిలో మీ అందరి కోసం ఉదయం సాయంత్రం లైవ్ ఇస్తున్నాం. ఈ దినం దేవుని వాగ్దానం. దేవుడు మనకు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, మన కష్టకాలంలో దుఃఖ సమయాలు అలా ఒంటరిగా వదలడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కృప గొప్పది, ఆయన బలము గొప్పది, ఆయన ఆదరణ గొప్పది, ఆయన ధైర్యం గొప్పది. మనకి ఆయన ఉంటే చాలు కదా నీ జీవితానికి. ఆయన మీద ఆనుకోవడం మంచిది, ఆయన మీద ఆధారపడడం మంచిది, ఆయనను ప్రేమించడం మంచిది, ఆయన వైపు చూడడం మంచిది. ఈరోజు ఆయనను స్తుతించడం అంతకంటే మంచిది. కాబట్టి దేవుణ్ణి ఈరోజు నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో. ఇంకా రక్షణ లేకపోతే, యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఎవరు పెట్టలే, మరణించి తిరిగి లేచాడు, వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. నమ్మితే పరలోకం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుంటాడు. మరి ముఖ్యంగా ఎంతమంది మీ జీవితాలు అలసి కృంగి కృషించిపోయారో ధైర్యంగా ఉండండి. దేవుని ప్రేమని మీరు అర్థం చేసుకొని ముందుకు సాగాలని దేవుడు మీతో మాట్లాడుతున్న ఈ మాటను రిసీవ్ చేసుకో. ఒక్కటే ఒక్క మాట, నాకు చాలా కష్టాలు, దిగులు, భయాలు, చింతలు. నేను చదువుతున్నాను. మరి 34వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. కీర్తనకారుడు దేవుని దగ్గర అడిగాడట, జవాబిచ్చాడటండి దేవుడు. నీకు ఇవ్వట్లేదా జవాబు? నువ్వు జవాబు లేని బిడ్డగున్నావంటే నీ సమస్యకి ఏం దూరం తెరవట్లే. అర్థం ఏంటి? నువ్వు దేవునితో గడపట్లా. దేవుని యొద్ద విచారణ చేయగా, నేను దేవునితో మాట్లాడినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు ఉండదండి జవాబు? ప్రతి కష్టతరమైన దానికి కూడా ఆయనకి ఎంత పెద్ద జవాబు ఉందంటే, దేవుని యొద్ద విచారణ చేస్తే ఆయన కీర్తనకారుడికి దేవుడిచ్చిన జవాబు, ఆయన కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను విడిపించాను. మన భయము భారం నుండి విడిపిస్తాడట. ఎప్పుడు విడిపిస్తాడు దేవుడు? ఆ వాగ్దానం ఎప్పుడు నీ జీవితం విచారణ. నేను ఎందుకు పొద్దున సాయంత్రం ప్రేయరు, మీ ఇళ్లలో వ్యక్తిగత ప్రార్థనలను ఎంకరేజ్ చేస్తున్నాను అంటే, దేవునితో నువ్వు మాట్లాడితే నీకున్న ప్రతి భయము నుంచి, శోధ నుంచి, ఇరుకు నుండి ఆయన విడిపించి తప్పించబోతున్నాడు. అర్థమవుతుందా? అందుకే ఆయన యొద్ద విచారణ. విచారణ అంటే ప్రార్థన, అడగడం. మీరు చెయ్యండి, దేవుడు చేస్తాడు. మీరు అడగండి, దేవుడు చేస్తాడు. మీరు మొరపెట్టండి, దేవుడు చేస్తాడు. తప్పకుండా నీకు ఉత్తరం ఇస్తాడు. అందుకే నీ ప్రార్థనకి జవాబిచ్చి నీకు కలిగిన భయములన్నిటి నుంచి విడిపించదని ఈరోజు వాగ్దానం. కాబట్టి మీరు ప్రార్థన చేయడం మానొద్దని ప్రేమతో మనవి చేస్తూ ఈ వాగ్దానం మనందరం స్వతంత్రించుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ